యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ఫలాలు తేవాలని. మరి మీ ఫలాలు నిలిచిపోయేలా ఉండాలని. మీరు నన్ను ఏర్పరచుకోలేదని ఆయన చెప్తున్నాడు. అని చెప్తూ ఉంటాం, నేనే ఆయనను గ్రహించానని. ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను గ్రహించలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నిలబెట్టాను, మీరు బహుగా ఫలించాలని. మీకు తెలుసా దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడో? పోనీ మీరు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడని. అనుకుందాం మీరు ఒక స్మాల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని. మీరు ఒక సాధారణమైన బ్యాక్గ్రౌండ్, సాధారణమైన కుటుంబం, సాధారణమైన జీవితం. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు? మీకు తెలుసా వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఇలా చెప్తున్నాడు, కావాలనే నేను సామాన్యులను, పేదవారిని, తుచ్చమైన వారిని, నలిగిన వారిని ఏర్పరచుకున్నానని. ఎందుకంటే వాళ్ళను సాక్షులుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి మంచిది నేనే చేశానని చెప్పడానికి. అందుకే నేను ఇలా చెప్పలేను, నేను కంప్యూటర్ ఇంజనీర్ని, అందుకే బాగా మాట్లాడతాను, అందుకే దేవుడు ఎంచుకున్నాడని. ఇలాగైతే నా కీర్తి పెరుగుతుంది, నేను చాలా తెలివైన వాడిని కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడని. నేను దేవునిలో వచ్చేటప్పటికి మెంటలీ అప్సెట్ ఉండేవాడిని. సాధారణ ప్రజల మధ్యలో కూర్చొని మాట్లాడే స్థితిలో లేను. మత్తు లేకుండా, మందులు లేకుండా జీవించేవాడిని కాదు. రీచ్ చేయాలంటే చాలా దూరం విషయం, కానీ ప్రజలు సాధారణంగా మాట్లాడుతున్నప్పుడే ఎవరో అంటుంటే నాన్నకు గుండెపోటు వచ్చింది, నాన్నమ్మ చనిపోయింది, నాన్నమ్మకు వ్యాధి వచ్చింది, అప్పుడు నా మీదికి అటాక్స్ వచ్చేవి, అప్పుడు నేను కూర్చుండేవని కాదు. కానీ దేవుడు చెప్తున్నారు, నేను ఈ లోకంలోని బలహీనులను, తుచ్చమైన వారిని ఏర్పరచుకున్నానని. ఎందుకంటే వారు తాము గొప్పవాళ్ళమని చెప్పుకునే వారిని నేను సిగ్గుపరచడానికి మీ ద్వారా, మీ మూలంగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాడు. మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు అంటే, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి. ఆయన మిమ్మల్ని పాదుగా ఏర్పరచుకోలేదు. అనుకోండి, ఉదాహరణకు మీరు దారిలో వెళ్తున్నారు. అయితే మీరు కూరగాయలు కొనుక్కోవాలనుకుంటే మొత్తం ఆ బాక్స్ని తీసుకుని వెళ్ళరు. మీకు తెలుసు, మొత్తం తీసుకెళ్తే పాడైపోతాయి, కాబట్టి మీకు కావలసినంత మాత్రమే తీసుకెళ్తారు. అలాగే దేవుడు కూడా మిమ్మల్ని పాదుగా సృష్టించలేదు. ఆయన మిమ్మల్ని వృధాగా పుట్టించలేదు. నా జీవితంలో నేను అటువంటి మనుషులను చూశాను. వారిని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కనిపిస్తారు. వాళ్ళకి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. సాతాను ఆయనను అడిగి ఉండొచ్చు, దేవుడు నిన్ను పాల్తుగా సృష్టించాడు, నీ జీవితం పనికిరాదు, నీకు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏం జీవితం నీది? నరకం లాంటి జీవితం. నీవు ఏం చేయలేవు, నీవు తినలేవు, నీవు నడవలేవు, నీవు పని చేయలేవు, అసలు ఏం చేయలేవు. కానీ ఆ పరిస్థితుల్లోనూ దేవుడు ఆయనను టాప్ బోధకులలో ఒకటిగా నిలబెట్టాడు. ఐ థింక్ ఆయన పేరు నీక్. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసుకోండి. అనగా మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుడు మిమ్మల్ని గొప్ప కార్యాలు చేయడానికి ఎంచుకున్నాడు. మీ స్థాయి ఎంత తక్కువగా అనిపించినా, మీరు ఎక్కడున్నా, మీ కండిషన్స్ ఎంత బలహీనమైన, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, దేవుడు మిమ్మల్ని గొప్ప కార్యాలు చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఇది ముందుగా మీ మనసులో నాటుకోవాలి. అవునా కాదా? ఇది మనసులో బలంగా స్థిరపడితే, దేవుడు నన్ను గొప్ప కార్యాలు చేయడానికి ఏర్పరచుకున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము దేవుని వెనక నడవాలి. ఒక్కసారిగా ఏది జరగదు. యోసేపు ఆయన 2-3 సంవత్సరం లోపే రాజు కాలేదు. దావీదు కూడా 2-3 సంవత్సరాల లోపే రాజు అవ్వలేదు. అతడు 30 ఏళ్ల వయసులో 12 గోత్రాలలో ఒకటైన యూదా గోత్రానికి రాజు అయ్యాడు. 37 ఏళ్ల వయసులో మొత్తానికి ఆయన ఇజ్రాయెల్కి రాజు అయ్యాడు. అతడు ఇజ్రాయెల్కి రాజుగా అభిషేకించినప్పుడు అప్పుడు ఆయన 15 నుంచి 16 మధ్యలో ఉండొచ్చు, అంటే టీనేజ్లో. అంటే అభిషేకం జరిగిన దాని ఫలితాన్ని చూడడానికి సంవత్సరాలు పట్టాయి. మరి ఆ సంవత్సరాల్లో దావీదు ఏం చేశాడు? ఆ సంవత్సరాలు ఆయన అభిషేకంలో పెరిగాడు, ఆయన అనాయింటింగ్లో పెరిగాడు, దేవునితో కలిసి నడిచాడు, పరీక్షలలో, బాధలో కూడా ఆయన నడిచాడు. కానీ ఆయన దేవుని వాక్యంతో ఎప్పుడు కాంప్రమైజ్ చేయలేదు. కానీ ఈ రోజుల్లో వీసా 2 సార్లు రిజెక్ట్ అయిందంటే వ్యభిచారంలో పడిపోతాడు. 3 సార్లు వీసా రిజెక్ట్ అయితే తాగడం అనే వ్యసనంలో పడిపోతాడు. వాళ్ళకు దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే వీసాని వాళ్ళకు సమస్తం అనుకుంటున్నారు, కానీ నిజమైన దేవుని సన్నిధిని వాళ్ళు అర్థం చేసుకోరు. ఒక విషయం మాత్రం మీరు గుర్తించుకోవాలి, దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఎంచుకున్నాడంటే మీ జీవితంలో ఏదో ఒక గొప్ప పని చేయడానికి ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఏదో ఒక గొప్ప అద్భుతం మీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. ఇందులో డౌటే లేదు.
ఒకరోజు దేవుడు వెళ్తున్నప్పుడు మార్గంలో ఒక అంజిరపు చెట్టు కనిపించింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఒక నిమిషం ఆగండి, నాకు ఆకలి అవుతుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలాలు లేవు. ఎందుకంటే ఆ సమయం ఫలించే కాలం కాదు, అది ఫలించే కాలం కాదు. కాబట్టి దేవుడు సాధారణ విషయమే కదా అని అనుకోలేదు. ఒకవేళ నేను చలికాలంలో మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే అప్పుడు అది ఫలించే కాలం కాదు. కాబట్టి మనం ఏం చేయగలం? కానీ బైబిల్ చెప్తుంది, యేసయ్య ఆ చెట్టుని ఎండిపోమని శపించాడు. ఇప్పటి నుండి నీ ఫలాలు ఎవరు తినకూడదని. ఎందుకంటే అంజిరపు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. దానికి ఆకులు ఉన్నప్పుడు ఫలాలు కూడా ఉంటాయి. అంటే అది మోసం చేసింది. దూరం నుండి చూస్తే ఆకులు కనిపించేవి. ఆ ఆకులను చూసి యేసయ్య దాని దగ్గరికి వెళ్ళాడు, కానీ ఫలాలు లేవు. మనం కూడా ఈ చెట్టులాగా ఉండకూడదు. కొందరైతే హల్లెలూయా ఆమేన్ అని బిగ్గరగా చెప్తుంటారు, కానీ వాళ్ళ కార్యాలు చూసి హల్లెలూయాను నిరాకరించినట్లు ఉంటుంది. పెదవులతో మాత్రం హల్లెలూయా అని బిగ్గరగా చెప్తూ ఆరాధిస్తుంటారు, కానీ వాళ్ళ కార్యాల ద్వారా సాతాన్ని మహిమపరిచినట్లు ఉంటుంది. నిజంగా మీరు దేవుని స్తుతించినట్లయితే మీ జీవితంలో వ్యభిచారం ఎందుకుంది? దొంగలించడం మీ జీవితంలో ఎందుకుంది? దూషణలు, చనుగుడు మాటలు మీ జీవితంలో ఎందుకు? దేవుని స్తుతించి హల్లెలూయా చెప్పాలనుకుంటే మీ జీవితం కూడా హల్లెలూయాకు తగినట్టుగానే ఉండాలి. దేవుడు హల్లెలూయా ఆమేన్ అని మీ మాటలు విని, మీ ప్రార్థన విని మీ వద్దకు వచ్చినప్పుడు మీరు అంజీరపు చెట్టు వల్లే ఫేక్ కనపడకూడదు. ఆకులైతే ఉన్నాయి, బయటకు మాత్రం నీతిమంతులుగా కనిపించేలా ఉంటారు, కానీ లోపల నుండి నీతిమంతులు కారు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది, దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. మనం ఆయనను గ్రహించలేదు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని స్థిరపరిచానని. ఎందుకంటే మీరు బహుగా ఫలించాలని. ఇప్పుడు ఇలా కావచ్చు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మనము దేవుని పిలుపును రెండు రకాలుగా చూస్తాం. మొదటి పిలుపు ప్రతి ఒక్కరికి ఒకటే. అది మత్తయిలో ఇలా రాశారు, సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించాలని. మీరు ఒక డాక్టర్ అయి ఉన్నారా, మీ పిలుపు కూడా ఇదే. మీరు ఇంజనీయరా, మీ పిలుపు కూడా ఇదే. మీరు ఒక రిక్షా డ్రైవర్ అయినా, మీకు కూడా ఇదే పిలుపు. ప్రతి ఒక్కరికి ఇదే పిలుపు, వెళ్ళండి, సమస్త జనులని శిష్యులుగా చేయుడి, మరియు తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిజం ఇవ్వండి. ప్రతి ఒక్కరి పిలుపు ఇదే. నేను బిజీగా ఉన్నానని ఎవరు చెప్పలేరు. నేను బిజినెస్ మ్యాన్ని, నా వైపు పని చేస్తుంది, ఇలా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. రెండవ పిలుపు ఏంటంటే, దేవుడు మీరు ఈ లోకంలో జీవించేందుకు పని చేయాలని కూడా పిలిచాడు. రెండవ పిలుపు ఏంటంటే, మొదటి పిలుపు అయితే సువార్తను ప్రకటించడం, మరియు ఆ సువార్తకు సపోర్ట్ చేయడానికి దేవుడు మీకు బిజినెస్ ఇస్తాడు, కొందరికి జాబ్ ఇస్తాడు, కొందరికి ఏదో ఒక పని ఇస్తాడు. ఇవన్నీ మీ యొక్క రెండో పిలుపు. మీరు డాక్టర్ లేదా బిజినెస్ మ్యాన్, ఇంజనీర్ అయి ఉండొచ్చు, లేదా ఏదో కంపెనీలో ఉండొచ్చు. ఇవన్నీ మీ యొక్క రెండో పిలుపు. కానీ మొదటి పిలుపు అందరికీ ఒకటే, దేవుని రాజ్యం కోసం పని చేయడం. ఎప్పుడైతే మనము దేవునితో నడవడం మొదలు పెట్టినప్పుడు మనకు వాక్యం అర్థం అవడం మొదలవుతుంది. ఎందుకంటే మనకు వాక్యం అర్థమైతే, వాక్యాన్ని మనం తిన్నప్పుడు, మనం ఈ వాక్యాన్ని స్పిరిట్లో తీసుకొని తిన్నప్పుడు, హెజ్కేలు గ్రంథంలో దేవుడు ఇలా చెప్పాడు, ఈ గ్రంథాన్ని తీసుకొని తినేసాయి ఈ గ్రంథాన్ని. నీవు దీనిని నీ అంతరంగంలో నింపుకో, దానిని ధ్యానించుకో. ఆయనకు ఆ గ్రంథం అతని నోట్లో తేనెలా తీయగా అనిపించింది. దేవుడు ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడం మరియు దాన్ని ధ్యానించడం అనగా నీ ఆలోచన దానిపై ఉంచడం. దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు. నేను లక్షలాది మందితో మాట్లాడట్లేదు, నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను ఎంచుకున్నాను మరియు నిన్ను నిలబెట్టాను. ఎందుకంటే మీరు బహుగా ఫలించాలని. మీ జీవితంలో మంచి మంచి ఫలితాలు మరియు రిజల్ట్ వస్తాయి, వాటిని నేను మీకు ఇస్తాను. ఇలా ప్రభువు నాతో చెప్తున్నాడు, మీతో కూడా అదే చెప్తున్నాడు. ఆయన అబద్ధం చెప్తున్నాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన అబద్ధం చెప్తాడా? లేదా ఆయన పక్షపాతం చేస్తాడా? బైబిల్లో ఇలా రాసి ఉందా, ఆయన నాతోనే మాట్లాడతాడు, మీతో మాట్లాడాడని? ప్రభు ఎక్కడ చెప్పలేదు ఈ వాక్యం నా శిష్యులకు మాత్రమే వర్తిస్తుందని. ఆయన చెప్తున్నాడు, లేదు, ప్రతి ఒక్కరు ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మనుతములు ఎవరైతే పొందుకున్నారో, యేసుక్రీస్తు నామాన్ని ఎవరైతే అంగీకరించారో, వాళ్ళకు దేవుడు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని నిలబెట్టాను అంటున్నాడు. ఎందుకంటే మీరు బహుగా ఫలించాలని. ఫలాలు అంటే ఏంటి? రిజల్ట్, టెస్టిమనీస్, గుడ్ క్యారెక్టర్, ఆత్మీయ ఫలాలు, శారీరకమైన రిజల్ట్, సాక్ష్యాలు, హీలింగ్, డెలివరెన్స్,
ఎవ్రీథింగ్స్, ఈ లోకంలో ఉన్న ప్రతివి. అందుకని దేవుడు నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను, స్థిరపరిచాను, నీవు గొప్ప ఫలాలు తేవాలని. ఒకవేళ ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రభు నాతో చెప్తున్నాడు ఇండివిజువల్లీ, నా ఒక్కవారికి మాత్రమే, నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను, నేనే మిమ్మల్ని స్థిరపరిచాను. ఎందుకంటే చాలా ఫలాలు తేవాలని. ఎందుకంటే మీ జీవితం ఎక్స్ట్రాఆర్డినరీగా మారబోతుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీవు బహుగా ఫలిస్తావని. ఆయన ఇలా అనలేదు నీవు కొంత ఫలిస్తావని, నీవు కొంచెం ఫలిస్తావని, పనికి వచ్చేంత మాత్రం ఫలిస్తావని. ఆయన చెప్పాడు మీరు బహుగా ఫలించాలని, అంత గొప్పగా ఫలిస్తాం. ఫలించడానికి మనం ఏం చేయాలి? నేనే మిమ్మల్ని ఎంచుకొని స్థిరపరచనంటున్నాడు. మీరు నాటిన చెట్టు ఒకవేళ ఫలించాలంటే, తయారు చేయాలంటే దాని చుట్టూ మట్టిని పొదువు చేయాల్సి ఉంటుంది, దానిని సరిగా త్రవ్వాలి, సరిగా నీరు పోయాల్సి ఉంటుంది. దేవుడు కోరుకునేలా ఫలించాలంటే మీరు ఇలా చేయాలి. ఎందుకంటే నిన్ను కూడా 2004, 2005లో దేవుని సేవకులతో కలిసినప్పుడు కూడా అనేవారు దేవుడు నేను గొప్పగా ఉపయోగిస్తారని. నాకు అనిపించింది వీళ్ళు అబద్ధం చెప్తున్నారని, వీళ్ళు నన్ను సమాధానపరుస్తున్నారు, వీళ్ళకి తెలుసు నాకు మెంటల్ అటాక్ అవుతుందని. అందుకే జస్ట్ దే ఆర్ కౌన్సిలింగ్ మీ. వాళ్ళు కేవలం నన్ను సమాధానపరుస్తున్నారు. వాళ్ళు జస్ట్ నాకు కొందరిలా సింపతి చూపించడానికి చెప్తూ ఉంటారు, లేదు నువ్వు బాగా అవుతావని. ఓ గాడ్ విల్ డూ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే, డోంట్ వరీ, అలా ఓదార్చడానికి మాట్లాడుతున్నారు అనిపించేది, నేను ప్రభువులో స్థిరపడడానికి. కానీ నాకు తెలీదు వారు చెప్పింది అబద్ధం కాదు నిజమని. కానీ ఎలా నెరవేరాలి తెలుసా? ప్రభువులో నేను స్థిరంగా నిలిచా. పెద్దగా తుఫాన్ వచ్చినా కూడా చెట్టు నిలిచి ఉంటుంది. దాని వేర్లు బలంగా ఉంటే అది పడిపోదు. దానికి నీళ్లు అనగా మనం కూడా దేవుని వాక్యంతో ప్రతిరోజు నిండిపోవాలి. కష్టాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఉపవాసంతో ప్రార్థనలతో ఒక ఎరువులా ఉండాలి. మీ యొక్క ప్రార్థన మరియు ఉపవాసం అనేది ఎరువుల పని చేస్తాయి. వాక్యం నీటిలా పని చేస్తుంది. అప్పుడు మీరు మెల్లగా ఫలించడం ప్రారంభిస్తారు. ఏ పని కొరకైతే దేవుడు మిమ్మల్ని తన రక్తంతో కొన్నాడో దాన్ని దేవుడు మీ జీవితంలో ఇవ్వడం మొదలు పెడతాడు. ఫలించడం ప్రారంభిస్తారు. మొదటి సంవత్సరం కొద్దిగా, 2వ సంవత్సరం ఎక్కువగా, 3వ సంవత్సరం మరింతగా, 6వ, 7వ, 10వ సంవత్సరంలోగా ఫలాలతో మీరు నింపబడి ఉంటారు. ఓ ఆమేన్. బిగ్గరగా ఈ ఫలాలన్నీ మీ జీవితంలో ఎంత రావబోతున్నాయి? ఫైనాన్స్లో ఎంత రావబోతున్నాయి? మీ కుటుంబంలో ఎంత రావబోతున్నాయి? స్పిరిట్లో ఎంత రావబోతున్నాయి? మీ సేవలో ఎంత రావబోతున్నాయి? పిల్లల లైఫ్లో ఎంత రావబోతున్నాయి? ఆమేన్. బిగ్గరగా ఈ దీవెనలన్నీ మీ మీదికి రాబోతున్నాయి. హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఎంచుకున్నానని చెప్తున్నాడు. ఒక మనిషి చెప్పట్లేదు, రాజకీయ నాయకుడు చెప్పట్లేదు, వాళ్ళు మారిపోవచ్చు. పెద్ద పార్టీ దొరికితే వాళ్ళు ఇటు అటు అవుతారు. ఒక మనిషి చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఆయన వాక్యాన్ని మనము కోర్టులోకి తీసుకెళ్ళలేము. ఆయన మీద ఎలాంటి కేసులు వాళ్ళు నడపలేరు. ఆయన ఎప్పటికీ అబద్ధం చెప్పలేదు. మీకు అనిపించవచ్చు ఏ విధంగా నేను అబద్ధం చెప్పట్లేదు, అదే విధంగా దేవుడు కూడా చెప్పలేడని. ఆయన దీని గురించి అనట్లేదు. ఇలాంటి మాటలు ఆడాడు ఆయన. ఇది ఎంత కొన్నావు? నేను ఇది 200 కొన్నాను, 500 కొన్నానని అబద్ధం చెప్పినట్టుగా అప్పుడు అనిపిస్తుంది అబద్ధం అని. అవును, అబద్ధమే. ఆయన ఇలాంటి అబద్ధాల గురించి మాట్లాడట్లేదు. ఆయన పైనుండే ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాడు. మీరు నాకు అడగండి నా చేతిలో ఉన్నది ఏంటని. మీరు అడిగినప్పుడు నేను చెప్తాను ఇది రుమాలని. కానీ దేవుడు ఇది రుమాల్ కాదు, ఇది ఒక ప్లానెట్ అని ఆయన చెబితే ఇది అబద్ధం అవ్వదు. ఎందుకంటే ఆయన నోట నుండి వచ్చిన మాటలు నిజమవుతాయి. కాబట్టి ఇది వెళ్ళిపోయి ఒక ప్లానెట్ అవుతుంది. అందుకే నేను మీతో చెప్తున్నాను ఆయన అబద్ధం ఆడలేడని. ఎందుకంటే ఆయన చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి. అందుకే బైబిల్ చెప్తుంది ఆయన అబద్ధం చెప్పలేడని. ఆయన చెప్పేది సత్యంగా మారిపోతుంది కాబట్టి. కాబట్టి క్రైస్తవులు జోక్లా కూడా కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ నాలుకతో పలికిన మాటలు మీ ఒక సృష్టి దేవుడు తన స్వరూపంలో సృష్టించాడు. మన పిల్లలను మనం శపించకూడదు. వీడు చాలా మొండడు, తలకాయ లేనివాడు, అల్లరి చేసేవాడని, వీడు నా మాట విన్నాడు, పనికి రాడని చెప్పకూడదు. ఇలాంటి మాటలు ఎవరికైనా అన్నప్పుడు మేము వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళే వాళ్ళం. మేము క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభు, క్యాన్సిల్ చేస్తున్న ప్రభు ఇక మీద ఆడనని. ఎందుకంటే ఈ మాటలు విత్తనంలో పని చేస్తాయి. ముందుగా ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దాన్ని ధ్యానించాలి. ప్రభువే నన్ను ఎంచుకున్నారని, నన్ను స్థిరపరచారని. ఎందుకంటే బహుగా ఫలించడానికి
ఈ రోజు నుండి మీ జీవితంలో పాపం ఏమాత్రం మీ జీవితంలో ఉండకూడదు. వాక్యం చదవడం అంటే చెట్టుకు నీళ్లు పోసినట్టు, ప్రార్థన మరియు ఉపవాసం అనే ఎరువు వేస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తే ఎప్పటికీ ఇది మీ మనసులో, మీ మైండ్లో పెట్టుకోవాలి. నేను బహుగా ఫలించబోతున్నానని. టూ మనీ ఫ్రూట్స్, టూ మచ్. మీరు గొప్ప ఫలాలు తీసుకొస్తున్నారు. చర్చ్ నాకు ఆమె బిగ్గరగా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇది స్పష్టమైంది. దేవుడు నాతో ఇలా అన్నాడు, నేను ఫలిస్తానని, నా ఫలాలు నిలిచిపోతావని. ఇలా ఉండడమే దేవుని చిత్తం. దానికోసం మనం ఇంకో స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటో తెలుసా? దేవుడిచ్చిన పిలుపులో స్థిరంగా నిలకడగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో మీరు అది వదిలేసి వేరే దారి, వేరే పని చేసినట్టయితే అప్పుడు మీరు దేవుని ఫలాల్లో నిలిచి ఉండలేరు. బైబిల్ చెప్తుంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా వాక్యు అమితేయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఎప్సెకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా యొక్క సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులుకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగుభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండేను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని చెప్పసాగాను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా యోనా మీదికి వచ్చాను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను? నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఎబ్రియుడను, సముద్రమునకును భూమికిని ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చెయ్యవలెనని అతన్ని అడగగా అప్పుడు యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, నీవు దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మస్తం ఒకటి యోనను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మస్తం యొక్క గడుపులో నుండెను. ఇక్కడ దేవుడు తన యొక్క సేవకునికి చెప్తున్నాడు, కుమారుడా వెళ్ళు, నినివే మహాపట్టణమునికి వెళ్ళి వారికి ఇలా ప్రకటింపుము, 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటింపగా. మీరు యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదివితే ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా దేవుడు ఇలా అన్నాడు, వెళ్ళు బిడ్డ, నా వాక్యం ప్రకటించు, నా నుండి దూరం అయిపోయిన దేశానికి వెళ్ళి వారికి చెప్పు, వారు పశ్చాత్తాపం చేయాలని నీవు వారికి ప్రకటించు. వాక్యం చెబుతుంది, యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోవడానికి ఇంకో పట్టణం వైపు బయలుదేరాడు. అతను కిరాయి చెల్లించి ఒక అందమైన క్రూజ్ షిప్లో ఎక్కాడు. సముద్రం యొక్క
అందం చూడడానికి. ప్రచారం చేయడం ఎందుకు? ఆ జనం దగ్గరికి వెళితే వారు నన్ను హింసిస్తారు. ప్రభువా, నీవు దయగలవాడివి, అనుగ్రహించేవాడివి, నీవు వారిని తప్పక రక్షిస్తావు, వారిని నాశనం చెయ్యవు. ఎన్నో సంవత్సరాలుగా నీవు నాశనం చేస్తానని చెప్పావు, కానీ నాశనం చేయలేదు. దేవుడే వారిని రక్షిస్తాడు అనుకున్నాడు. అలా ఆలోచిస్తూనే శత్రువు ఒక మాటలు అతని మనసులోకి వచ్చాయి. అప్పుడు అతను దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. అతడు పారిపోయిన వెంటనే సముద్రంలో బలమైన గాలి తుఫానులు వచ్చాయి. తర్వాత స్టోరీ మీరు చదివారు. అందరూ అడిగారు ఇలా ఎందుకు జరిగిందని. అతను చెప్పాడు, నేను దేవుని సన్నిధి నుండి పారిపోయానని. మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి, అవి కేవలం ప్రార్థనతో ఎప్పుడు పోవు. దేవుడు ఒకవేళ ఏదో పని కోసం నిన్ను నియమిస్తే, లేదా సేవ కోసం నియమిస్తే, బిడ్డ నువ్వు ఈ సువార్త సేవ చేయాలని చెప్తే, అప్పుడు నువ్వు పారిపోతూ, అది చాలా కష్టం. ఇందులో హింసను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యము? ప్రభువా, నిన్ను బిజినెస్ చేసి నా డబ్బుతో నీకు నేను సాయం చేస్తాను, నేను 50% నీ పార్ట్నర్గా చేసుకుంటాను. దేవుడు చెప్తున్నాడు, లేదు, నేను ఏది కోరుతానో అదే చేస్తావు. ఊహించండి, ఒకసారి అతను తన మనసులో నిర్ణయించుకున్నాడు, నేను వెళ్ళి ప్రకటించలేనని. అప్పుడు అతనికి ఏం కాలేదు. పైగా అతను ఇంకా రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. అమ్మాయ్యా, ఇప్పుడు బాగుంది, కొంచెం బరువు తక్కువైంది. తన బ్యాగు సర్దుకొని ఉంటాడు. మంచి మంచి బట్టలు వేసుకున్నాడేమో. క్రూజ్ షిప్లో వెళ్ళేందుకు కిరాయి చెల్లించాడు. అది చాలా పెద్ద షిప్. కిరాయి చెల్లించాడు, అది పెద్ద షిప్. అందులో సరుకు ఉంది, జనము ఉన్నారు. సుఖంగా వెళ్ళి అక్కడ నిద్రపోయాడు. ప్రాణం మిగిలింది. ఎందుకంటే ప్రజలు తప్పు నిర్ణయాలు తీసుకొని సేవను వదిలేస్తారు, లేదా ప్రభు ఇచ్చిన పిలుపును వదిలేస్తారు. వారికి ఒక్కసారిగా తుఫాను ఎప్పుడూ ఎదురవ్వదు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది, ఎవరైనా ఎప్పుడైనా తప్పు చేసినా వారికి వెంటనే తుఫాను ఎదురవ్వదు, లేదా సమస్యలు కష్టాలు చాలాసార్లు రావు. నీతిమంతుడు ఎప్పుడైనా కొంచెం తప్పు చేస్తే అయ్యుండొచ్చు, దేవుడు మరుసటి రోజే అతన్ని చెవులు లాగొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు, సరి చేయడానికి ఏదైనా చేయొచ్చు ఆయన. ఎందుకంటే దేవుడు చూస్తాడు, ఇతను మారిపోతాడని. అందుకే సరిచేయండి, కాస్త కర్రతో కొట్టండి, కాస్త కదిలించు, కాస్త మెల్లిపెట్టు, కాస్త భయపెట్టు, అప్పుడు సరిగా అవుతాడు. కానీ కొందరు చాలా కఠినంగా గట్టిగా ఉంటారు, తన హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటారు. అప్పుడు దేవునికి తెలుసు వారు మారరని. అప్పుడు అతను తప్పుదారిలో వెళ్ళినా అప్పుడు దేవుడు ఏం చేయడు, ఆయన కనిపిస్తుంది అంతా బాగానే ఉందని, అకైతే వీజా తగిలిందని. కానీ ఎప్పుడైతే కష్టము అతని జీవితంలో, అతని కుటుంబంలో వచ్చేసిందంటే, అప్పుడు నేను చెబుతున్నాను, లెహన్తో ఆ సమస్యలు తీరిపోలేవు. నువ్వు 40 రోజులు కాదు, 4000 రోజులు మీరు ఉపవాసం ఉండి మీరు చనిపోయినా ఈ కష్టం అప్పటికి పోదు. ఎందుకంటే దేవుడు ఇలా నిర్ణయించుకున్నాడు, నీ ద్వారా ఒక పని చేయించాలని, నీ ద్వారా ఒక ప్రత్యేకమైన పని జరగాలని, ఒక ప్రత్యేకమైన సేవ చేయాలని, నీ జీవితంలో గొప్ప విలువైన పని జరగాలని ప్రభువు కోరుకున్నాడు. ఆ సేవకు బదులుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అన్ని బాగానే సాగుతాయి, సమయానికి అన్ని లభిస్తాయి. కానీ మనం దేవుని నుండి దూరమై యోనా ప్రవక్తలాగా ప్రవర్తిస్తే అటు తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అప్పుడే జీవితంలో ఆ కష్టం ప్రవేశిస్తుంది. నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ కష్టానికి కారణంగా దయచేసి మీ పాస్టర్లను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఈ సమస్య లెహన్ చేస్తే పోయేది కాదు. ఈ కష్టం మీ పశ్చాత్తాపం వల్లనే పోతుంది, కానీ మీరు దాన్ని చేయాలనుకోవట్లేదు. యోనా చెప్తున్నాడు, ప్రభువా, మీరు 2వ అధ్యాయం చదివితే ఇలా రాయబడింది, సముద్రము అడుగు వరకు వెళ్ళిపోయానంటున్నాడు. నీళ్లు నన్ను మొత్తానికి కప్పేశాయి, స్పృహ కోల్పోయినట్టు అనిపించింది. నేను పర్వతాల వేరు వరకు నేను చేరుకున్నప్పుడు అప్పుడు నేను యెహోవాకు మొరపెట్టాను. అప్పుడు ఆయన ఒక పెద్ద చేపను పంపాడు. ఆ చేప మొత్తానికి నన్ను మింగేసింది. ఆ చేప బట్టలో 3 రోజులు 3 రాత్రులు పడి దేవుని కేకలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు పంపిన ఆ చేప అతన్ని మింగివేసింది. తర్వాత నువ్వు పశ్చాత్తాపపడి నన్ను క్షమించి నన్ను వెళ్తాను అన్నప్పుడు, అప్పుడు దేవుడు, ముందే నీకు తెలియదా? ముందే నువ్వు వెళ్ళి ఉంటే ఇలాంటి కష్టాలు నీకు వచ్చేవి కావు, ఇలాంటి సమస్యలు నువ్వు ఇరుక్కునేవాడివి కాదు. నీ వల్ల ఇతరులకు కష్టం కలిగింది. వ్యాపారం చేసే సరుకులు, నూనె, బియ్యం, ఆ పోట్లో ఉండే వ్యాపారపు వస్తువులన్నీ, ఇంకా ఏవేవో వస్తువులు, బట్టలు కూడా అందులో ఉన్నాయి. అన్ని సముద్రంలోకి పారేశారు. ఆర్థిక నష్టం కలిగింది.
ఇతరుల నష్టానికి కారణమయ్యావు. కొన్ని కుటుంబాలకు కూడా నష్టం జరుగుతుంది వారి పిల్లలు సేవ వదిలిపెట్టినప్పుడు. కానీ ఆ సమయానికి వారు చెప్పలేరు, రానివ్వండి, ఇంటికి వస్తున్నాడు, ఇంటి పని అంతా చేసి పెడతాడు. బైసాబతని ఇంటి పనులు చెయ్యడు, మరింత నష్టం చేస్తాడు. ఎందుకంటే వాక్యం ఇలా చెప్తుంది, యెహోవా యొక్క ఇంటిలో ఆయన సేవలో ఉండే ఆశీర్వాదం వెనక్కి తిరిగితే అది శాపంగా మారుతుంది. ప్రభు ఆ శాపం నుండి నిన్ను రక్షించాలనుకుంటున్నందుకే ఆయన నిన్ను సేవ కొరకు పిలుస్తున్నాడు. నేను సేవ చేయకపోతే నేను బ్రతికేవాడినే కాదు, నాకు బాగా తెలుసు. అందుకే దేవుడు ఆ శాపాన్ని తొలగించడానికి నాకు చెప్పాడు, నీవు సేవ చేస్తే ఆ శాపం తొలగిపోతుందని. శత్రువుకు కూడా బాగా తెలుసు, సాతాను మీకు ఇవ్వాలనుకున్న ఆ శాపం వాడు మీకు ఇవ్వలేడు. ఒకవేళ మీరు యెహోవా ఇచ్చిన పిలుపును నెరవేరిస్తే పిలుపు అనేది ఒకరి జీవితంలో ఒక విధంగా, మరొకరి జీవితంలో మరో విధంగా ఉంటుంది. కానీ తన పిలుపు నుండి పారిపోయేవాడు తనకే నష్టం చేసుకుంటాడు. వాడు తర్వాత తన చుట్టూ ఉన్న వారికి కూడా నష్టం చేస్తాడు. తర్వాత నీవు లేహం చేసుకున్నా, 40 రోజులు ఉపవాసాలు ఉన్నా, 80 లేదా 120 రోజులు ఉపవాసం ఉన్నా, నేను కోలుకోవాలి, విడుదల పొందాలి, కష్టం పోవాలి అనుకున్నా ఆ కష్టాలు పోలేవు. ఆ కష్టం పశ్చాత్తాపంతో మాత్రమే పోతుంది. ప్రభువు ఇచ్చిన పనిని పూర్తిగా చేయడం ద్వారానే పోతుంది. కానీ అహంకారం మధ్యలోకి వస్తుంది. ఆ అహంకారం వల్లే కొందరు ప్రాణాలు కోల్పోతారు. కుటుంబం సభ్యులకు నష్టం కలుగుతుంది, ఆర్థిక నష్టం కలుగుతుంది, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ముసలితనంలో మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక పాట ఉంది, ఓ ప్రభువా నీ ఆత్మను నేను తప్పించుకోలేను, ఎటు వెళ్ళను, ప్రతి చోట నీవే ఉన్నావు. ఆకాశానికి ఎక్కినా నీవు ఉన్నావు, సముద్రంలోనూ నీవు ఉన్నావు, ప్రతి చోట నీవు ఉన్నావు. ఎప్పుడు కూడా దేవుని పిలుపు నుండి పారిపోవద్దు. ఎందుకంటే మీరు ఆ పిలుపు నుండి పారిపోతే దేవునికి ఎలాంటి నష్టం ఉండదు. మీ స్థానాన్ని మీకంటే ఉత్తమమైన వ్యక్తి తీసుకుంటాడు. అప్పుడు ఆ సంఘానికి కూడా నష్టం ఉండదు. దేవుడు తన పనిని పూర్తి చేసుకుంటాడు. ప్రభుకి ఎటువంటి నష్టం ఉండదు. నష్టం ఎవరికి ఉంటుంది? ఒక వ్యక్తికి, అది మీరు లేదా మీ కుటుంబం. ఎందుకంటే మీరు దేవుని పిలుపును పూర్తి చేస్తే అప్పుడు దేవుడు మీ జీవితంలో ఆయన మీ కొరకు ఆలోచించిన ప్రతి ఫలాన్ని మీ జీవితంలో ఇస్తాడు. హల్లెలూయా. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.